నమస్కారం అమ్మా. మనము ఎప్పుడు జరుపుకునేవి నోములు వ్రతాలు. అయితే ఈ నోములకు వ్రతాలకు ఉన్న తేడా ఏమిటంటారు? నోములు వ్రతాలు నోములు వ్రతాలు అంటే తేడా ఏమీ లేదు. నిజం చెప్తే మనకి అసలు ఏంటంటే ఇక్కడ స్త్రీ అనేది వ్యాపక చైతన్యం అంటే అర్థం ఏమిటి అంటే ఆవిడ వాయుతత్వం అనమాట. దానికి తోడు అన్నిటికంటే గొప్ప ఏంటి అంటే ఆవిడలో తల్లి అని ఒక తనం ఉంటుంది. ఆ తల్లితనం వల్ల ఏంటి అంటే స్ప్రెడ్డింగ్ ఎనర్జీ అనమాట. వాయుతత్వం అంటే ఆవిడ దగ్గర ఏమున్నా సరే ఆవిడకి ఒకటే తెలుసు, అదేంటి అంటే పంచడం. ఆ పంచే స్థితి రావాలి కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే ఈ నోములు అంటే ఏంటి అంటే చిన్నప్పుడు చూడండి అదేమిటి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆడపిల్లలకి అలవాటు చేస్తూ ఎందుకు అలవాటు చేయాల్సి వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోములో ఏంటంటే మీరు చూస్తే వాయినాలని ఇస్తారు. ఆ వాయినాలు ఇచ్చినప్పుడు ఏంటి అంటే మీరు ఎవరికి ఇస్తున్నారో వాళ్ళని ఏం చూడమంటారు, దేవత కింద భావించి మనం అదే కదా చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూస్తే కూడా ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఎవరికి ఇస్తున్నాను అంటే గౌరీదేవికి ఇస్తున్నాను, ఎవరిస్తున్నారు అంటే మళ్ళీ గౌరీదేవి ఇస్తోంది అని చెప్పే స్థితి మన నోములు వ్రతాల్లో ఉంది. అంటే ఏంటంటే ప్రకృతిలో కనిపించే ప్రతి దానిలోనూ దైవత్వాన్ని చూసే స్థితి. ఎందుకు అనంటే ఈవిడ ఒక ఇంటిని నడపాలి, ఒక ఇంటిని నడుపుతూ అందరితో కలిసి ఉండాలి. మామూలుగా ఏంటంటే స్త్రీ శక్తి స్వరూపిణి. ఈ శక్తి స్వరూపిణి అవడం వల్ల ఏంటి అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అన్నది కూడా ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ నోములు వ్రతాలు ఎప్పుడైతే కనెక్ట్ చేశారో దాని ద్వారా మంత్రశక్తి ఎప్పుడైతే మన లోపలికి వచ్చిందో స్త్రీ ఎలా మారుతుంది అంటే మంత్రాణం మాతృకాం దేవీం. మంత్రం ఎంత బాగా చేస్తామో అంత తల్లి స్వరూపం అన్నది మన లోపల ఏర్పడుతుంది. ఆ తల్లి స్వరూపం ఎంత బాగా ఏర్పడుతుందో దాని ద్వారా ఏమవుతుంది, ప్రతి దాన్ని గౌరవించడం. ఏంటంటే పొగరు అన్నది అసలు ఉండకూడదు. ఈవిడలో ఉండాల్సింది పూర్తిగా తల్లితనమే. తల్లి ఎప్పుడైతే ఉంటుందో ప్రకృతిని ఇంటిని కలుపుతుంది. పొగరు ఉంటే ఏమవుతుంది, అహంకారం వస్తే. ఎందుకంటే విద్య అవిద్యా స్వరూపిణి. విద్యకి జ్ఞానం ఉంటే అందరినీ కలుపుతాం, అజ్ఞానం అయితే అందరినీ ఏం చేస్తూ ఉంటాం, విడగొట్టేస్తూ ఉంటాం. మనం కూడా అందరితో విడిపోతాం. కానీ స్త్రీ అలా ఉండకూడదు కాబట్టి ఈ నోములు అన్నవి పెట్టి ఏం చేశారు అంటే ఆ మంత్ర జపం ఎక్కువ. చూడండి ఎన్ని పూజలు పెట్టినా వాళ్ళకే. ఎందుకు అంటే ఆవిడ శక్తి, ఆవిడకి పంచే లక్షణం ఉంది. పంచే లక్షణం ఉండడం వల్ల ఇంట్లో కూడా మీరు చూస్తే తల్లి ఉందనుకోండి, ఆ బిడ్డలు తండ్రి కూడా కలిసి ఉంటారు. అదే కనుక తల్లి కనుక ఇంట్లో లేదనుకోండి, బిడ్డలు తండ్రి సెపరేట్గా ఉంటారు మీరు చూస్తే. ఎందుకంటే తల్లికి ఉన్న లక్షణమే కలిపే లక్షణం. మరి అలా కలిపే లక్షణం అయినప్పుడు ఈవిడ ఎప్పుడైతే ఈ శక్తి మంత్రంతో లేకపోతే ఎమోషనల్గా ఉందో అప్పుడు ఏమవుతాం, డిస్టర్బెన్స్ అయిపోతుంది కదా. అందుకని వాళ్ళకి చిన్నప్పుడు కూడా కన్నె నోములను మొదలుపెట్టి అప్పటి నుంచి కూడా పూజల్లో ఎందుకు పెట్టారు అంటే ఆవిడ శక్తి ఎంత బ్యాలెన్స్గా ఉంటే ఇల్లంత బాగుంటుంది. దానికి తోడు ఏంటంటే అందుకే ఎవరైనా సరే స్త్రీ ఎంపవర్మెంట్ అంటారు. ఎంపవర్మెంట్ అంటే అర్థం ఏమిటి అంటే మీలో ఉన్న ప్రేమని బయటకు తీయండి, ఎప్పుడు తల్లిలా ఉండాలి. అందుకే మీకు ఎన్ని కేటగిరీలైనా ఉండొచ్చు. ఒక కోడలుగా చూస్తారు, కూతురుగా చూస్తారు, చెల్లిగా చూస్తారు, అక్కగా చూస్తారు, భార్యగా చూస్తారు, వదినగా చూస్తారు, ఏదైనా చూడండి, మరదలుగా. కానీ దుర్గా సప్తశతిలో చెప్పినప్పుడు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, ఒక తల్లి కేటగిరీయే ఇస్తారు ఆవిడకి. ఎందుకు అంటే ఆ తల్లిలా ఉంటేనే ఏమవుతుంది అంటే ప్రకృతి అంతా హాయిగా ఉంటుంది. ఇంకే రూపంలో ఉన్నా సరే ఎందుకు ఎమోషన్ వచ్చేస్తుంది. ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ పోవాలి, ఎప్పుడు రియలైజేషన్ అన్నది రావాలి. ఆ రియలైజేషన్ ఉండాలి అంటే మంత్రం ఎప్పుడూ ఉండాలి వాళ్ళ దగ్గర. ఆ మంత్రం చేస్తూ ఉండడం ద్వారా ఈ లోపల ఎప్పుడైతే మార్పు వస్తుందో ఫస్ట్ ఆ ఇల్లు బాగుంటుంది. ఆ ఇల్లు బాగుందనుకోండి, ఆవిడ స్ప్రెడ్డింగ్ ఎనర్జీ అవడం వల్ల పక్కిల్లు ఆవిడని చూసి ఏం చేస్తూ ఉంటుంది, మారాలని ట్రై చేస్తుంది. అలా ఊరంతా మారుతుంది, ఆ ప్రపంచమే మారుతుంది. అందుకే ఒక్క స్త్రీ మారితే చాలు ఆ ప్రపంచం మారుతుంది. ఆ స్త్రీలో మార్పుని తీసుకురావడానికే ఈ నోములు పెట్టారు. ఇంకా వ్రతం అంటే కూడా ఏంటి అంటే అది దీక్ష అనమాట. అంటే ఇప్పుడు చూడండి మనకేమి కమిట్మెంట్ లేదనుకో, ఇప్పుడు మీకు ఇక్కడికి రాలని లేదు ఈరోజు, అప్పుడు మీరు ఇంట్లో ఏం చేస్తారు, హ్యాపీగా పడుకోవడమో లేకపోతే టీవీ చూడడం, అంటే ఏదో ఒక అన్నీ అక్కర్లేని పనులన్నీ చేస్తాం. కానీ అది ఏది మనకి పనికొచ్చేది అయి ఉండదు.
ఎందుకంటే నాకు ఖాళీగా ఉన్నాం కాబట్టి. అదే ఇక్కడికి రావాలని ఒక కమిట్మెంట్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పొద్దున్నే లేవాలి, నేను తయారవ్వాలి, పలానా టైం, ఇవన్నీ మనకి ఒకదాని తర్వాత ఒకటి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడైతే అలా ఉండదు, ఆరాంగా ఎప్పుడు స్నానం చేసినా పర్వాలేదు, అంటే ఒక లేజీగా జరుగుతుంది రోజంతా. ఇక్కడ వ్రతం పెట్టడానికి కూడా కారణం అదే. ఏమిటి అని అంటే ఒక కమిట్మెంట్ ఉండాలి మనకి. కమిట్మెంట్ ఉంటే ఏమవుతుందండి అంటే దీక్షిత దైత్య సమని. ఎప్పుడైతే దీక్షత్వం అంటే కమిట్మెంట్ వస్తుందో అప్పుడే మన లోపల ఉన్న రాక్షసులందరూ పడుకుంటారు. ఆ రాక్షసులు ఎవరు అంటే మన లోపల ఉన్న బద్ధకం ఒక రాక్షసుడు, మన లోపల ఉన్న జలస్ ఒక రాక్షసుడు, మన లోపల ఉన్న ఈగో ఒక రాక్షసుడు, భయం ఒక రాక్షసుడు, లిమిటేషన్స్ ఒక కండిషన్స్ ఒక అన్ని రాక్షసులే. కోరికలు ఒక రాక్షసులు, అనుమానాలు ఒక రాక్షసులు. వీళ్ళందరినీ ఏం చేస్తుంది, మనం ఒక కమిట్మెంట్తో ఏదైనా ఒక వర్క్ చేస్తూ ఉంటే ఇవన్నీ పడుకుంటాయి. అదే మనం ఏ కమిట్మెంటు లేదు అంటే ఏమవుతాయి, అవన్నీ లేస్తాయి. అందుకని చెప్పేసి ఒక కమిట్మెంట్ కోసం లైఫ్లో అంటే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. బద్ధకం పనికిరాదు. ఎవరైనా సరే ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి 24 hours. ఎందుకంటే ఖాళీగా ఉంటే ఏమంటారు, ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ ద డెవిల్స్ వర్క్ షాప్. అంటే అర్థం ఏమిటి, మనం ఖాళీగా ఉన్నామంటే మన బుర్ర అంతా దెయ్యాల్లా ఉంటుంది. అంటే దెయ్యాల్లా ఉంటుందంటే అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అని, అక్కర్లేని ఆలోచనలు. మీరు పని చేస్తుంటే ఏ ఆలోచన ఉండదు, మీ పని మీద మీ దృష్టి ఉంటుంది. సో అందుకని అది క్రియేట్ చేయడానికే ఈ వ్రతాలు పెట్టారు.